परमार्थाय सुखज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। चतुर्भुजे चन्द्रकलावतंसे कुशोन्मुखे कुङ्कमरागशोणे कुङ्ग्रेक्षपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। भगवद्भक्तुलारा మనం శారదా శరణవరాత్రులను జరుపుకుంటున్నాం. శారదా శరణవరాత్రులన్నా దేవీ నవరాత్రులన్నా ఒకటే అర్థము. మన ఆర్య ఋషులు ఈ కాల ప్రమాణాన్ని ఒక సంవత్సర రూపముగా భావించి 6 మాసాల ఋతుతో ప్రారంభమయ్యేవి శారదా నవరాత్రులు. ఇది ప్రకృతి ఉపాసన. వసంత ఋతువుతో ప్రారంభమయ్యేది చైత్రమాసములో వసంత నవరాత్రులు. ఒకే పరబ్రహ్మ తత్వాన్ని స్త్రీమూర్తిగా పురుషుడుగా భేదరహితంగా ఆరాధించుకునే సనాతన సంప్రదాయం మనది. ఆరాధన అనగానే ఏ విధంగా ఆరాధించాలి, అర్చన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకొని చేసినట్లయితే ఆ ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. తెలిసి చేయాలి. ఆరాధన అన్నారు, దేవత ఉపాసన అన్నారు. వేదం కాండత్రయం: ఉపాసనాకాండ, కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ అంటే నిత్యము మనం చేసుకునే నిత్య నైమితి కర్మలు ఆచరిస్తూ స్వధర్మాన్ని, స్వకర్మ, కర్మ అంటే పని కదా, మీ అందరికి మనందరికీ తెలుసు. స్వకర్మ బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి. వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయము, ఎవరెవరు పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి ఆ కర్మలు ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతాం. స్వకర్మ, సుకర్మ, మంచి పని కూడా చేయాలి స్వకర్మ చేస్తూ. అకర్మ, చేయరాని పనులు చేయకుండా ఉండడం, తినరాని పదార్థములు తినకుండా ఉండడం, వెళ్ళరాని ప్రదేశములకు వెళ్ళకుండా ఉండడం, చూడరాని దృశ్యములు చూడకుండా ఉండడం. మరి అలా మనం ఉన్నామా? జంతువునాం నరజన్మ దుర్లభం. 84 కోట్ల జీవరాశులుగా పరిణితి చెంది మానవ జన్మ. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎవరమో తెలుసుకోవాలి. స్వస్వరూప జ్ఞానానుసంధానం, అదే మోక్షం. నేనెవరు? ఆహార నిద్ర మైథునాన్ని, తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, ప్రతిమ కార్యాలు మనందరికీ అలవాట్లో ఉన్నది. ఇదేనా మానవ జన్మలకు సార్థకత? మానవ మళ్ళీ పుట్టడం, మానవ పుడతావా? మానవ జన్మ మళ్ళీ పుడితే సుఖదుఖములు అనుభవిస్తే, కష్ట సుఖాలు అనుభవిస్తే, పునరపి జననం, పునరపి మరణం, జననే జగదే శయనం ఇహ సంసారే బహుదుస్తారే, మళ్ళీ మామూలే. సరే, నేనేం చేయడం? ఇది చేస్తూ, ఇలా ఉంటూ, ఇలా తింటూ, ఏది శ్రేష్టమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏ ఉన్నతమైనదో ఆ మార్గాన్ని తెలుసుకొని మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఉపాసన తరువాత, అంటే సమీపం. మొదట మానవుడిగా జన్మించిన తరువాత ఆసన, ముందు కర్మానుష్ఠానం ఎలా ఉండాలో ఆచరించి, తర్వాత అంటే సమీపము, స్వామికి సమీపములో ఉండడం. స్వామి అంటే పుల్లింగము, అమ్మ అంటే స్త్రీలింగము. ఇతనికి భేదం లేదు. స్వామితో అమ్మ, అమ్మతో స్వామి కూడుంటారు. అందుకే సంకల్పాలు చెప్పేటప్పుడు, పూజలు చెప్పేటప్పుడు, పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీనారాయణాభ్యో నమ, ఉమామహేశ్వరాభ్యో నమ, వాణీరంజగర్భ్యో నమ, శశీపురంధరాభ్యో నమ, సౌఖ్య భాస్కరాభ్యో నమ, అమ్మతో కూడిన స్వామిని మనం స్మరించుకుంటాం. సృష్టికి ప్రకృతి పురుషులు ఇద్దరు అవసరమే. మానవ జీవితానికైనా, పశుపక్షాదులకైనా,
దేవతలకైనా ఒకే పరమాత్మ సత్యజ్ఞానానంద స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి. ఆయన మాయే ప్రకృతి. మమ మాయా దురక్షయ, నా మాయను మీరు తెలుసుకోలేరు, నా మాయను మీరు గెలవలేరు. మరి ఎలాంటి నా మాయను గెలవాలంటే నా పాదములను ఆశ్రయించండి. ఎలా ఆశ్రయించాలో తెలియదు కదా. ఉపాసన సమీపంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తాం సమీపంలోకి? ఉపదేశం పొందాలి. ఉపదేశము ఉపంటి సమీపంలో వెళ్ళడానికి ఒక మార్గం. అది శ్రోత్రిని బ్రాహ్మణిష్ఠుడైన మహాత్ముడి దగ్గర ఆ మంత్రాన్ని తీసుకోవాలి. అది మంత్రార్థము, మంత్రసారము, మంత్ర కీలకము, మంత్ర రహస్యము తెలుసుకోవాలి. ఏదో నోటుకు వచ్చినట్టు ఏదో అంటే కుదరదు. ఎందోబద్ధముగా శాస్త్రీయముగా ఉండాలి. శాస్త్రం పరమ ప్రమాణం, తస్మాత్ జాగ్రత్త. అశాస్త్రీయమైన పనులన్నీ పాపములనే చెప్పబడ్డాయి. నా ఇష్టం వచ్చినట్టు తింటాను తిరుగుతానంటే కుదరదు, తప్పే. అందుకు శాస్త్రం పరమ ప్రమాణం. ఉపాసన అనగానే మళ్ళీ అందులో ప్రతీకోపాసనని ఒకటి పెట్టారు. ప్రతీకోపాసన అంటే ప్రతిమలు. అవి లోహాది ప్రతిమలు కావచ్చు, వెండ, బంగారమా, ఎక్కడ రాగా లేదు, దారు కర్రతో చేసుకునే బొమ్మల దేవతా రూపం లేదు, మృత్తిక మట్టితో చేసుకునేవా లేదు, అటమా, ఘటమా, పటమా, మటమా. ఘటం అంటే ఆ తెలంగాణ ప్రాంతంలో ఇక పల్లెల్లో గట్రా కొంచెం అలంకారం చేసి దేవతను ఆహ్వానం చేసి ఆరాధిస్తారు. అదొక మార్గం. అది ఘటం. అమ్మవారు ఘటం చేసేవారు ఘటం. పటం దేవతామూర్తి యొక్క చిత్రపటములు. మనకు ఇష్టమైన దేవతామూర్తి చిత్రపటము ఇంట్లో అలంకరించుకొని రోజు దూపము, దీపము, నైవేద్యం, తాంబూలం, వందనము, చందనం మనకు అందుబాటు 5 ఉపచారములు, పంచోపచారములు అంటారు. ఈ పంచోపచారములు పంచభూతములకు సాంకేతికం. ఒకటి వాయుతత్వము, ఒకటి అగ్నితత్వము, ఒకటి జలతత్వము, భూతత్వము, ఒక ఆకాశతత్వం. ఈ పంచభూతాత్మకమైనటువంటి పంచోపచారములు ఇంకా కొంచెం విశేషంగా సమయాన్ని బట్టి షోడశోపచారములు 16. ధ్యానము, ఆవాహనము, విసర్జనం. ప్రతి దేవతకి ఒక రూపకల్పన చేయబడి ఉంది. ఆ రూపకల్పన అంటే దానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని బట్టి ఆ రూపాన్ని మనకు అందించారు, సందర్శించారు మన ఆర్య ఋషులు, మహాత్ములు. ఆ రూపాన్ని పెట్టుకుంటాం. ఇప్పుడు అమ్మని పెట్టుకునే దేవతామూర్తులకి శర ప్రతిష్ట, స్థిర ప్రతిష్ట, లఘు ప్రతిష్ట అని ప్రతిష్టలు మూడు విధములుగా ఉన్నాయి. దేవతామూర్తి తయారు చేసుకున్నాం మనకున్నటువంటి స్తోమతను బట్టి. అప్పుడే దేవత అయిపోలే, దానికి ప్రతిష్ఠ చేయాలి. ప్రాణ ప్రతిష్ట. లఘు అంటే ఈ 10 రోజులు చేసుకునేది లఘు ప్రతిష్ట. అమ్మ ఈ 10 రోజులు నేను ఆరాధించుకుంటాం. మా ఆరాధనకి స్తోత్రముల ద్వారా, స్తోత్ర ప్రియ స్థుతిమతి, మంత్రముల చేత, యంత్రముల చేత, తంత్రం అంటే చేయబడే ప్రక్రియ, విధానం, ప్రాసెస్. ఏమిటండి సామాన్యంగా ఏదైనా పెళ్ళిళ్ళు అక్కడ ఇక్కడ తంతు చేత అంటారు. తంతు అంటే చేయబడే ప్రక్రియ. అది అమ్మస్వరూపమే. ఓ సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం, ఓ వెంకటేశ్వర స్వామి కళ్యాణం సంకల్పించుకున్నాం, దేవీ నవరాత్రులు చేసుకున్నాం. అది ఎలా చేయాలో అది తతంగం. మరి దేవతకి మళ్ళీ 3 రూపములు: యంత్రము, తంత్రము, మంత్రము. మంత్రాధీనము దైవము. మంత్రం మననం చేస్తాం మనస్సు చేత. మననం చేయగానే మరి 3 రకాలు: ఉచ్చారణము, ఉపాంశము, మానసికము. ఉపాంశం అంటే బయటకు ఉచ్చరించేది. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వైదిక మంత్రములు బయటకు వస్తుంది. ఉపాంశం వేదాలు కదులుతాయి, బయటకు వచ్చినది ఉపాంశం. మానసికం కొంచెం మనసులో మనోబుద్ధి శక్తి అహంకారములని స్వాధీనపరచుకుని ప్రయత్నిస్తూ ఇష్టదేవతామూర్తిని హృదయ కమలమునందో, గురు మధ్యమునందో ముందు భావన, ఒక భావన రూపాన్ని మనము భావించుకొని ఆ దేవతామూర్తిని ఆరాధించుకుంటాం. మొదట
అది మానసిక తపస్సు. ఈ మూడింట్లో మానసికంగా చేసే తపస్సే గొప్ప శ్రేష్టమైనది. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. అది కొంచెం దుర్లభమైన, అది ఉన్నతమైన మార్గం. అది యోగ మార్గం. అంటే మనకి 4 మార్గములు అందించారు మన పెద్దలు: భక్తి, కర్మ, యోగము, జ్ఞానం. ఈ కర్మానుష్ఠానం అంత భక్తికి సంబంధించింది. కర్మయోగం అంతా భగవానుడు 18 అధ్యాయములుగా మనకు ఎంతో విషయాన్ని భగవద్గీత ద్వారా తెలియజేశారు. మీ అందరికీ అనుభవమే. కర్మిష్టి అయి భగవద్భక్తుడు, భక్తుడై యోగి అయి జ్ఞాని కావాలి. యోగం అనగానే మళ్ళీ చాలామంది యోగారూఢులు, యోగాభ్యాసులు యోగ మార్గాన్ని యోగా టీచరు వీళ్ళు ఏం చేస్తారు? యోగాన్ని బోధిస్తారు. యోగం అంటే అర్థం ఏమిటి? యోగము అంటే కలియక, జీవుని దేవుని యందు కలపడం. అది జీవ బ్రహ్మ ఇచ్చానుసంధానం. మరి వీళ్ళు చెప్పే యోగాలు ఏమిటి? యమనియమ, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధ్యాన, ధారణ, అష్టాంగ యోగం. ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం, అందులో తాటకము, రకరకములైనటువంటి ఇవన్నీ శరీరంలో ఉన్న ఇంద్రియములు శుద్ధి అవుతాయి. ఎప్పుడైతే ఇంద్రియములు తన స్వాధీనం అవుతాయో, మనస్సు, మనోబుద్ధి, శక్తి, అహంకారం అనే 4 ఉన్నాయి కదా, మనసు స్వాధీనమైన వారికి ఆ మహాతత్వం పట్టుబడుతుంది. ఈశ్వర అనుగ్రహం చేత, గురు కటాక్షం చేత. అప్పుడు జీవ బ్రహ్మైత్యానుసంధానం. 4వది యోగం, తర్వాత జ్ఞానం. జ్ఞానోదేవత కైవల్యం. జ్ఞానం వలనే మోక్షము లభ్యమవుతుంది. జ్ఞానము దడంతటి రాదే. కర్మానుష్ఠానపరుడే, భగవద్భక్తుడే, యోగి అయి జ్ఞాని కావాలి. ఇదంతా ఒక పద్ధతి, ఒక క్రమము. ఇది విద్యులైనటువంటి మీరాటి సంస్కారవంతులకి. మరి మామరులకు మూఢభక్తి, ఇవేమీ తెలియకపోయినా భగవద్భక్తి, విశ్వాసం ప్రధానమైనది. ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు ఉన్నతిని చెందుతారు. మూఢభక్తి, ఎంతోమంది నిరక్షరాస్యులు కూడా మోక్షాన్ని పొందినట్లు మనకు ప్రమాణములు ఉన్నాయి. మరి మనం అనుకుంటామా? చదువుకున్నారు, సంస్కారవంతుడు కదా, అన్నీ చదివారు కదా, ఈ చదువులలో మార్గంగా చదవాలి. ఈ చదువులు అన్నింటికి పనికొస్తాయి. భగవత్ చింతన కోసం పనికొచ్చే చదువు ఏదైతే ఉన్నదో అది నిజమైన జ్ఞానము. ప్రతిమది భౌతిక జ్ఞానం లేదా ప్రాపంచిక జ్ఞానము. ప్రపంచంలో ఎలా ఉండాలో, ఎలా తిరాలో, ఎవరెవరి అర్హతను బట్టి, యోగ్యతను బట్టి ఎలా ప్రవర్తించాలి, ప్రాపంచిక జ్ఞానం. అండపిండ బ్రహ్మాండములు కూడా ఈ ఉపాధితో ప్రయాణం చేస్తున్నారు సమాజంలో. సైంటిస్టులు, యోగులు, ద్రావులు, భూగంలో. ఇది ప్రాపంచిక జ్ఞానం. మరి పారమార్థిక జ్ఞానం అని మరొకటి ఉన్నది. ఆ పారమార్థిక జ్ఞానం అందరికీ లభ్యం కాదు. దానికోసమే ఈ ఆచారములు, ఈ ఆరాధనలు, ఇవన్నీ దానిని తెలుసుకుంది. అది డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు కనుక నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి అభ్యసించారు. జ్ఞానాదేవత కైవల్యం. ఆయన తెలుసుకునేది ఏదైతే ఉన్నదో అది జ్ఞానం అని పేరు. ప్రతిపదంగా ప్రాపంచిక జ్ఞానం. ఆ జ్ఞానమునకు పేరు పారమార్థిక జ్ఞానము. పరమంటే ఏమిటండి? పరమనమే స్వబ్రహ్మము, పరమనగా అతని మాయ. మనకు తెలియబడదు స్వామి కృపచేత తప్ప. ఆ కృపను పొంది ఈ ఆరాధన, అర్చనలు, విషయగీత, సంగీతం, రాష్ట్రపతి ఇవన్నీ ఆ పరమేశ్వరుని తెలుసుకుందుకు చేసే ప్రయత్నం. అందులో ఇప్పుడు అమ్మని ఏదో మట్టితో బొమ్మ చేసుకున్నాం. దాని ప్రాణ ప్రతిష్టాన్ని మనం చేశాం. లఘు ప్రతిష్ట. ఈ 10 రోజులు ఉంచుతామమ్మా, మళ్ళీ నేను నిమజ్జనం చేసేస్తాను. ఇది లఘు ప్రతిష్ట. లఘు అంటే జంపి. శరప్రతిష్ట కలుపుకుంటాం. విగ్రహ దేవతామూర్తులు కలుపుకోవడం, తోముకోవడం. అరిగిపోయిందాక నిగమాగమ శాస్త్రములు ఉన్నాయి. మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, వాస్తు ప్రమాణం ఒక ఆర్టిక్ ఉంటాడు, వాడు మనకు ప్లాన్ తీసిస్తాడు, ఆ విధంగా చేసుకుంటాం.
నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారంటే కుదరదు. ఎంత సిమెంట్ ఉండాలో, ఎంత ఇటుకు ఉండాలో, ఎంత రాయి ఉండాలి, ఎంత ఐరన్ ఉండాలో, ఎంతమంది జనాలు ఉండాలో, అదంతా ఒక ప్రక్రియ. అది వాస్తు ప్రమాణం. మరి నిగమాగమ శాస్త్రం అంటే ఏమిటి? ఆగములు 5 రకములు. శంకరుల వారు పంచాయతనాన్ని మనకు అనుగ్రహించారు. శంకరాచార్య స్వాముల వారు ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం. గణపతి, అమ్మవారు, సూర్యుడు, శివుడు, విష్ణువు. ఇది పంచాయతనం. మరొకటి ఉంది సన్మత స్థాపన. సుబ్రహ్మణ్య స్వామి 6 సన్మత స్థాపన. మన ప్రాంతంలో తమిళనాడు ఎక్కువ సుబ్రహ్మణ్య ఆలయాలు. 6 సన్ముఖ క్షేత్రం కూడా అక్కడే ఉన్నాయి. అక్కడక్కడ మనకు కూడా ఉన్నాయి. మూపుదేవి అవన్నీ కొన్ని ప్రాంతాలు. ఈ సన్మతములకి ఈ 5టికి సంబంధించినటువంటివి. సూర్యుడు ప్రధానం అనుకుంటే సౌరాగమము, అమ్మగ ప్రధానం అనుకుంటే శాక్తాగమము, శక్తికి సంబంధించి. విష్ణు ప్రధానమైతే వైష్ణవాగమము, శివుడు ప్రధానం అనుకుంటే శైవాగమము, గణపతి ప్రధానం అనుకుంటే గణాపత్యము. ఆగము, ఆలయం ఎలా నిర్మాణం చేయాలి, వాటి వాహనాలు ఎక్కడ ఉండాలి, అమ్మవారి ఆలయం అయితే సింహమో పులో ఎక్కడ దాని ఎదురుగా, పరమశివుడు అనుకుంటే నంది ఎక్కడ ఉండాలి, మరి విష్ణువు అయితే గరుత్మంతుడు ఎక్కడ ఉండాలి, ఆంజనేయ స్వామి ఎక్కడ ఉండాలి. ఇది ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్మాణం చేస్తారు. ఆ దేవతను కలపడానికి వీలు. అందుకే దానికి మళ్ళీ కళ్యాణమూర్తి అని ఒకటి, స్థిరమూర్తి, శరమూర్తి, అక్కడ 3 విగ్రహాలు 4 విగ్రహాలు పెడతారు. తిరోత్సవం చేస్తారు స్వామి. మన ఊటి కాదు, కొంచెం మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు రాణివాసం విడిచి బయటికి రారు. ధనము, జనము, ఐశ్వర్యము ఏదో అడ్డుతుంది, అహంకారము. వాళ్ళు బయటికి రారు. కరుణామయుడు మనకు పరమాత్మ దక్షిణామూర్తిగా వచ్చి ఊరేగుతాడు. స్వామి వస్తాడు వీధులమ్మడ. స్వామిని కాస్త కిటికీలు చూసేవారు, బయట నుండి ఆర్పించేవారు. శరము తాయిలో వస్తాడు మనల్ని ఉద్ధరించడానికి. కళ్యాణమూర్తి ఒకడు ఉంటాడు. మనం స్వామివారి కళ్యాణాన్ని పెట్టేసుకుంటాం. అది నిగమాగమ శాస్త్ర ప్రకారంగా ఆ విధానాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. స్థిర ప్రతిష్ట, స్థిర ప్రతిష్ట, లఘు ప్రతిష్ట. ఈ ప్రతిష్ఠ కార్యక్రమం ఎవరు చేయాలి? మంత్రాధీనము దైవము, మంత్రము బ్రాహ్మణాధీనము. బ్రాహ్మణు మమ దేవత. ఏమండి తగ్గవారు పనికిరారంటే శాస్త్రం తెలిస్తే బ్రాహ్మణుడు అనగా 2 రకములు ఉన్నారు ప్రపంచంలో. జాతి బ్రాహ్మణుడు, శ్రోత్రీ బ్రాహ్మణునిష్ఠులైన బ్రాహ్మణుడు. శ్రోత్రీ బ్రాహ్మణుడు శృతుల యొక్క అర్థముని ఎరిగి బోధించేవారు. వారు ఎవరైనా కావచ్చు. జాతులు లేవు, ఉన్నది 4. ఆ 4 అంటే వర్ణములు, జాతులు కావచ్చు. చాతుర్వర్ణం మయా సృష్టివా గుణకర్మ విభాగం. వారి గుణములను బట్టి నేను విభాగించాను యంత్రాంగం నడపడానికి. ఒక శాసనసభను నడపడానికి ఎన్ని రకములైనటువంటి శాఖలు ఉంటాయి. అలాగే విశ్వాన్ని నడపడానికి స్వామి ప్రణాళిక బ్రాహ్మణో ముఖమాసి. ఇది జాతి బ్రాహ్మణుడు అంటే ఎడ్డలాంటి వాడు, జ్ఞానం గలవాడు, తేజోమూర్తి. వాడు జాతి బ్రాహ్మణుడు. మా దొడ్డమ్మ కొడుకు, పెద్దమ్మ కొడుకు, మా శాఖండి, మా వారండి చెప్పు. ఈ శ్రోత్రీ బ్రాహ్మణిష్ఠులైన బ్రాహ్మణులు ఉన్నారే, వారు ఎవరైనా కావచ్చు. వారు బ్రాహ్మణ శ్రేష్ఠుడు. వ్యాసుడు నారాయణో హరి. వ్యాసుడు 28 వాడు ఇప్పుడు ఉన్నవాడు. మరి ఎక్కడో బెస్తకములు పుట్టాడు వ్యాసుడు. మరి వాడు బెస్తవాడు అంటావా? 18 పురాణములు, 18 ఉపపురాణములు, కావ్యములు, మహాభారతాన్ని, పంచమవేదాన్ని రచించాడే. అది సామాన్యుడిగా సాధ్యమా? అందుకని అతడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు. ఎందాక చెప్పుకున్న బ్రాహ్మణుల కన్నా ఉత్తముడు. మరి ఆదికవి వాల్మీకి ఉన్నాడు, బోడివాడు. లేదా సమాజం చేత వేయబడి రత్నాకరుడు అని ఒక దొంగవాడని ఏదేదో కథ ఉంది. వారు జీవించేది సమయం లేదు, మరి ఎప్పుడు చెప్తారు. మరి వాళ్ళు ఏమిటంటారు? శ్రోత్రీ బ్రాహ్మణిష్ఠుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు.
వారిచ్చినటువంటి మార్గమే మనం ప్రయాణం చేయాలి. నా ఇష్టం వచ్చినటువంటి వస్తే ఎవడు అడ్డుకోడు, కానీ ప్రయోజనం ఉండదు, తెలిసి చెయ్యాలి. ఇప్పుడు ఆ మంత్రము బ్రాహ్మణాదేనం, శ్రోత్రియ బ్రాహ్మణిష్ఠుడా జాతి బ్రాహ్మణుడా, పుస్తకాలు అవన్నీ విషయాన్ని తెలియజేస్తాయి, కానీ అగ్గి పెట్టి అగ్గిపుల్లలు ఉంటే అగ్గి రాదు, వెలిగించాలి, రాపిడి చేయాలి. ఆ కరెంట్ ఉంది ఎక్కడో నిక్షిప్తమైంది, ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి. అంత మాత్రాన్ని కరెంటు పెరిగితే మరి దానికి స్విచ్ బోర్డు, దానికి మరి స్విచ్ ఏర్పాటు చేసుకొని ఏ స్విచ్ ఆన్ చేస్తే ఆ పరికరం అక్కడ మిక్సీలోనో తర్వాత ఫ్యానో వెలుగు. అలాగే ఏ విషయానికైనా విషయం తెలిసి మనం చేయాలి కదా. ఆ మంత్రము వారు మనం మంత్రస్వరూపంలోనే 33 పూట దేవతలు ఈ శరీరమునంది లోకము బయలంతో నీ దేహములోనంతే చూడగలిగితే గురుబోధ సూత్రమే చీకటిలో వెలుగు వెళ్ళడం. దాన్నే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా ముక్తాంగమయ అని చెప్తాడు. అజ్ఞానాన్ని తొలగించి ఆ జ్ఞానాన్ని అందించగలిగే వైదిక మంత్రం అది, వేద మంత్రం. మంత్రాలు అన్ని 4 రకములు: వైదిక మంత్రములు, వేద మంత్రములు, తాంత్రిక మంత్రములు, సిద్ధ మంత్రములు. వైదిక మంత్రములు అంటే మనందరికీ తెలుసు, అవి చిన్నప్పుడు అక్షరాభ్యాసం అప్పుడే చెప్పిస్తారు. ఓం నమ శివాయ, సిద్ధమ నమః, లేదా ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతి వాసుదేవాయ. బీజాక్షరములు ఉండవు, ఇవి వైదిక మంత్రం. ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎవరైనా ఎప్పుడైనా అనుకోవచ్చు. వీటికి ఏమి విషయం లేవు. మరి వేద మంత్రములు స్వరయుక్తముగా, అనుధాత్మ స్వరకి భేదము లేకుండా ఉచ్చరించాలి. చిన్నప్పుడు వేద పాఠశాలలో అభ్యసిస్తారు. అవి ఎలా పలకాలి, అలాగే పలికితే తప్ప ఆ దేవతలు ప్రసన్నం కాదు. ఏ మనిషి అంటే ఏ మనిషి పలుకుతాడు? ఆ మంత్రము చేత ఆ మనిషిని పిలిస్తే అరుణమ్మ అంటే ఏ మనిషి అంటే ఏ మనిషి పలుకుతాడు. ఆ నామము చేత వాళ్ళు ప్రసన్నం ఉంటారు. వీరు ఇందాక చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుడు, అది వేద విద్య అధికారం కలిగిన వాడు. ఒక్క అదే ఉంటే సరిపోతుంది కదా. క్షత్రియుడు కావాలి, దేశ రక్షణ. భుజబల పరక్రమవంతుడు, బ్రాహ్మణో ముఖవాసీలు బహురాజన్యకృత పురుషోక్తంలో చెప్తారు. భుజబల పరక్రమవంతుడు. తర్వాత వైశ్యుడు, వ్యాపారాత్మక బుద్ధి, ఎగుమతి దిగుమతి చేయాలి. శూద్రోపాధో జాయితే. ఈ 3 పైన 3 దేనిపైన ఆధారపడి ఉన్నాయి? పాదముల పైన ఆధారపడి. వాడు కర్షకుడు. కర్షకుడు అంటే రైతైనా అర్థమండి, లేదా మరొక పదం రాజకీయ నాయకులు అనండి, వాళ్ళు పెట్టిన పదాలండి. ఈ 4 వర్ణం అని 66 జాతులుగా విభజించుకున్నారు. వేదని, కొమ్మరి, కమ్మరి, రకరకాల. ఈ 4వ వాడు శూద్రుడు అనబడినటువంటి వాడు రైతు. ఈ రైతు పని ఏమిటి? పై చెప్పిన 3 తరగతుల వారిని పోషించే బాధ్యత అతనిదే. హలములు గరిపించి భూమి హలికెలిగతిగం చేసే పరమేశ్వరుడు. హలం అంటే నాగలి, దున్నేవాడు హలికుడు. హలములు గరిపించి భూమి హలికెలిగతిగం చేసి వర్షము ద్వారా అన్నము కలిగిన బీజములు ఎదజల్లాడు స్వామి. అవే సస్యశ్యామల దేశం మనం. సస్యములు ఈ 4 తెలుగులు కలిగిన జీవులకి అది ఆహారం. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి. భూమి ఒకటే ఇస్తుందా? 5 భూతములు. పంచభూతములు 5 రా ప్రపంచ రూపములాయరా. ఈ పంచభూతములు ఉంది కదా. ఇదంతా భూమి ఉంది, నీరు కావాలా? నీరు ఉంది, సరే గాలి లేదు అనుకోండి, ఇంతే సమస్య. మరి అగ్ని కావాలి, బియ్యం వండుకోవాలి కదా, పచనం అవ్వాలంటే అగ్ని కావాలి కదా. ఇవన్నీ పంచభూతములు ఇచ్చినటువంటి ఇది మనం అనుకుంటుంది. అనుకోవాలి, తప్పదు, పరిమితం. మనం కాదు, స్వామివే. ఆ అన్నం తింటున్నాం మనం.
అన్నం వల్లనే సమస్త జీవరాశులు ఉత్పత్తి అవుతున్నాయి. సమస్త జీవరాశులకి ఆధారం అన్నం. అన్నం ఉంటే ప్రాణం, ప్రాణం ఉంటే మనస్సు, మనస్సు ఉంటే ఆనందం, ఆనందం ఉంటే విజ్ఞానం. అన్నమై, ప్రాణమై, మనోమై, విజ్ఞానమై, ఆనందం. అంటే ఆనందమై, విజ్ఞానమై 5 కోశములు. మరి కోశం హిరణ్మయ కోశం. యోగాభ్యాసులు ఉన్నారు, మీకు అందరికీ తెలిసిన విషయం. మరి అన్నం ఉంటే కదా ప్రాణము. అన్నం నీదే, ప్రాణము నీదే. అన్నమై, ప్రాణమై, మనోమై, ఆనందమై, విజ్ఞానమై. ఈ 5 కోశములు అభివృద్ధి పెట్టాడు రాను స్వామి. ఈ మిషనరీ అంతా రాను. అబ్బా, ఆయన అంత మెకానిజమో, జీవులు ఎంత కృపో. ఎందుకంటే ఆ కృప ఆత్మావై పుత్రావాసి. స్వామే నీవుగా వచ్చావు, విడిపోయావు ఇప్పుడు ఇద్దరుగా. అసలు నీవెవరు? ఆత్మస్వరూపుడు కదా, నువ్వు పరమాత్మవే. జీవుడు అనుకుంటున్నావు. ఎప్పుడు పృథ్వీ మీదకి వచ్చిన తర్వాత లోనంతసేపు నేను సోహం సోహం అంటున్నాడు. బయటకు వచ్చిన తర్వాత పోహం పోహం అని ఏడవడం ప్రారంభించాడు. మళ్ళీ పంచభూతంతో విసుగు వెళ్ళిపోయాడు. స్వస్వరూప జ్ఞానానికి వెళ్ళిపోయాడు. లోనం ఉన్నప్పుడు నేను సోహం అంటున్నాడు జీవుడు. సోహం అంటే నేనే. అమ్మ గర్భములో 6 మాసాలుగా పిండంలో అండమై, పిండమై, బ్రహ్మాండం అంత అండములో ఉండేటప్పుడు స్వామి నాసిక రంధ్రముల ద్వారా వాయు రూపంలో ప్రవేశించాడు. దేవుడే ఈ పాడుగటమును జీవుడా ఆయన చూడరా. పంచభూతములతో తయారైనటువంటి ఈ శరీరంలో స్వామి శ్వాస ద్వారా నాసిక రంధ్రముల ద్వారా ప్రవేశించాడు. దాన్ని సోహం అంటారు. సోహం అది నేనే. హం సోహం. హం అంటే హం సోహం, నేనదే నేనదే అని మర్చిపోయాడు. కోహం కోహం, నేను ఉంటాడు, నేను జీవుడు జీవుడు. అంశస్వరూపుడైన స్వామిని తెలుసుకుందుకు ఈ ప్రయత్నాడండి. నేనెవరో దాన్ని రమణుడు అంటాడు. నేనెవరో తెలుసుకుంటే తెలుసుకోవాల్సిందే ఏమి లేదు. ఉన్నదంతా బ్రహ్మమే. ఉన్నదంతా బ్రహ్మమని నేనంటే మీరు అంగీకరిస్తారా? శృతి చెప్పాలి కదా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. 1 నుంచి 1 తీస్తే 1, 0 నుంచి 0 తీస్తే 0, మరొకటి మిగులుతుందా? ఇదంతా పూర్ణ బ్రహ్మయుక్తం సంతానం. అందుకే మన పెద్దలు ఆచార్య స్వాములు ప్రేమాత్మ స్వరూపుడారా, ప్రియాత్మ బంధువులారా, దుర్మార్గులారా, దుష్టులారా అని సంబోధించారు. వాళ్ళకి తెలుసు మనం ఏమిటో బోధిస్తారు. అందుచేత ఈ నిత్య నైమిత కర్మలు ఆచరించేటప్పుడు ఈ నవరాత్రులకు వచ్చాం కదా. ఇప్పుడు అమ్మను బొమ్మగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాం. యంత్రము, తంత్రము, మంత్రం. మంత్రములు ఉచ్చారణ, యంత్రం అక్కడ యంత్రం ఉంటుంది. రేఖామాత్రముగా కానీ అది వివిధ రకములు యంత్రాలను కానీ భూప్రస్థానం, కైలాస ప్రస్థానం, పూర్వ ప్రస్థానం, ఆ యంత్రాలను బట్టి అలా తయారు చేసుకున్నాం. ప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ ఆ దేవత అనుగ్రహాన్ని పొందుతాం. ఇది ప్రథమ దశ. రెండవది ఇది అర్చన, ఆరాధన. తరువాత తపోదీక్ష, తపస్సు. తపస్సు అంటే అడవులు తెలుసుకోవడం కాదు, తప్పించడం స్వామి కోసం. కేశాలు గడ్డాలు పెట్టి అది ఒకప్పుడు. ఎందుకంటే యుగ ధర్మాలను బట్టి వ్యవహారాలు వచ్చాయి. ఇప్పుడు మనకి పరాశర స్మృతి ప్రమాణం, అప్పుడు మనుస్మృతి ప్రమాణం. ఇప్పుడు మనం అడవులకు వెళ్ళక్కర్లే. ఎక్కడ వాడు అక్కడే తపస్సు చేసుకోవచ్చు. స్వామి కోసం తప్పించడమే తపస్సు. అలా తప్పిస్తే జనన మరణ నదీ ప్రవాహాన్ని దాటి స్వామిని చేరుకుందికి అవకాశం ఉంది. ఈ 10 రోజులు పరమ పవిత్రంగా ఆ ప్రకృతి ఉపాసన. ఈ ఉపాసన అయిపోతే దీన్ని ఏం చేస్తాం? ఈ బొమ్మను తీసుకెళ్ళి ఇప్పుడు అమ్మ నిమజ్జనం చేసేటప్పుడు ఉద్వాసన మంత్రాలు చెప్తాడు. ఇప్పుడు వచ్చేమో ప్రతిష్ఠ మంత్రం, అప్పుడు ఉద్వాసన. అమ్మ వచ్చావు, 10 అయిపోయింది, మీరు అందరూ వచ్చారు కదా, ఏదో కొంత సమయం ఉంది, మళ్ళీ మనం ముందుకు పోవాలి కదా. ఇది ఎరువు, అద్దె కొంత. అది అద్దె కొంత మున్సిపాలిటీ వాడికి ట్యాక్స్ కట్టకపోయినా
జిఎంసీ వాడిని కట్టకపోయినా, కరెంట్ కట్టకపోతే, వాటర్ ట్యాక్స్ కట్టకపోతే అన్నీ కొట్టుకుంటారు. అలా 300 గజాలు నాదనుకుంటు కాంపౌండ్ వాళ్ళు పట్టుకోవడంలో మాత్రమే నీ తర్వాత నీ కొడుకో, నీ కోడలో, నీ మనలో వాడిది ఎవరు తెచ్చింది అది నీది కాదు, ఎవరిది వాడికి చెల్లించవలసింది. వ్యవహారానికి అది మనది కాదు అనుకుంటే పట్టువాడు ఆత్మహత్య చేస్తాడు. అందుకున్నంత వరకు ఇది నాది అనుకుని తీరుస్తాడు. మనది కాదు, ఇదంతా స్వామి. ఇప్పుడు ఈ బొమ్మలు చేసుకున్నాం కదా, దీన్ని ఏం చేస్తాం? మళ్ళీ నిమజ్జనం చేస్తాం. ఈ మట్టి ఎక్కడ కలుస్తుంది? జలంలో. ఎక్కడ వేసి దానికి లేదు. మనకు సముద్రం దగ్గర ఉంది, గత నదులు, కాలువలు, నీళ్ళల్లో అది కనిపిస్తుంది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అదేదో ఉంది కదా, హుస్సేన్ సాగర్లో కనిపిస్తుంది. గణపతి ఉత్సవాలు దండిగా చేస్తారు అక్కడ. ఎందుకంటే లోకవాణి బాలగంగాధర తిలక్ వచ్చిన తర్వాత మహారాష్ట్ర నుండి గణపతి ఉత్సవాలు మనకు ఎక్కువ. అంతకుముందు ఉపాసన ఉంది, కానీ ఈ ఆర్భాటాలు అట్టహాసాలు తిలక్ మహాశయుడు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టారు. సరే, మంచిదే. ఆ తర్వాత హుస్సేన్ సాగర్లో కనిపిస్తుంది, అంటే నీళ్ళలో కనిపిస్తుంది. మనం తీసుకెళ్ళి సముద్రం మనకు దగ్గర ఉంది కదా, మన అదృష్టం బాగుంది. సముద్రము 3 భాగములు ఆక్యుపై చేసి ఉంది, భూమి ఒక్క భాగమే. ఈ బొమ్మను తీసుకెళ్ళి అందులో కనిపిస్తుంది. ఆ జలం ఏమవుతుంది? అగ్నిలో కలిసిపోతుంది. అగ్ని ఏమవుతుంది? వాయువులో కలుస్తుంది. వాయువు ఆకాశం, ఆకాశం శిలాకాశం, శిలాకాశం పరాకాశం. పరడగా పరమాత్మ, వాడు నామరూపం ఉన్నాడు తెలియదు. మరి ఎలాగంటే దశ్యం తిన్నాది మధ్యం, వాడాది మధ్యం తెలియదు. నహికర చరణం, కాలు చేతులు లేవు. ననామ గోత్రం, ఏమిటండి మీ గోత్రం అంటే? అదే గోత్రం లేదు స్వామి. ననామ గోత్రం, పునే జాతి ఎంత చెప్పారు? చాతుర్వర్ణం అయితే ననామ గోత్రం, భూజాతి, నైవర్ణం, న పురుషు, న పుంసు, న స్త్రీ, నై వికారం. ఇదేదైనా దాని గుణములు ఉంటాయి కదా. అదేది కాదు, వాడు ఎవడు వాడు పరుడు. ఎలాగొంటాడు పోదు? ఎవరైనా చెప్పారంటే కంటికి కనిపించడు, మనస్సుకు కరకుడు, మాయగా. మాయా కాదు, కనిపించడు, వినిపించడు. కనిపించేది వినిపించేవి దృశ్యం నశ్యం, కనిపించేవన్నీ మళ్ళీ నశించిపోతాయి. దృశ్యం నశ్యం. ఎవడు కనిపించలేదు, ఎవడు వినిపించలేదు. మనోవాక్కుడు కందగట్టిది మొదటి మంత్రపు అర్థం. మొట్టమొదట మంత్రానికి అర్థం ఏమిటి? మనసుకు కానీ వాక్కు కానీ అందదు. అది పరాకాశం, అది మొత్త బట్టదైదు. బయలంటే ఏమీ లేనిది లేకగలిగి శూన్యవాదం కాదు. మనం అన్నిటితో నిండిన శూన్యం, అది కోట్ల బ్రహ్మం. అందుకనే వ్యవహారిక ప్రపంచంలో పరిపిష్టి భక్తుడు. ఇప్పుడు 10 రోజులు అయిపోతా మనం నచ్చింది. ఇది 6 మాసాల ఆరాధన, ప్రకృతి ఉపాసన. ఎక్కువగా చేసే కాలాన్ని తీసుకొని మిమ్మల్ని ముందు పెట్టడం. కానీ ఏ పని చేస్తానో కొంచెమే తెలిసి తెలియకపోతే ద్రవ్యము వృధా, కాలము వృధా, సమయం అంతా వేసుకుంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం. అప్పుడప్పుడు పండితులు, విషయాన్ని తెలిసిన వారు తెచ్చుకొచ్చి ఉపన్యాసాలు ఇప్పించుకోండి శాస్త్ర సమ్మతంగా. మళ్ళీ వినోదం, వికాసం, సేగీత సంగీతములు, ఇవన్నీ దేవతలకి తృప్తి. మనుషులకి తృప్తే. పశువులు, శిశువులన్నీ సంగీతాన్ని వింటే ఆనంద డోర్పులు ఊడిపోతారు. మరీ భగవద్భక్తులైతే కంటి అమ్మడ, కంటి దారణ, శరీరం ప్రభుత్వాలు, ఉన్మాదమైన స్థితి ఏర్పడుతుంది. ఉన్మేష నిమిషోత్పన్న ఉపన్న భవనావళి. ఆ నిమిషంలో నేను ఉండను, అదే ఉంటుంది మనసులో. తన్మయుడై చైతన్య మార్పులు ఆడుతూ పాడుతూ. అందుకని ఇది ప్రకృతిలో సగభాగం, ప్రకృతి ఉపాసన. అమ్మను ఉపాసించడానికి దుర్గా సప్తశతి, చండీ సప్తశతి, 700 శ్లోకాలతో అమ్మను ఆరాధించే ఒక మార్గం ఉంది. పారాయణ చేస్తారు, జపం చేస్తారు, పామం చేస్తారు. పామం దేనికండి? అది ఒక మాట చెప్పేస్తాను. అక్కడ ఎన్ని కొండలు కట్టాలి, దానికి ఒక శాస్త్రం. ఏ కొండ ఎలా కట్టాలో ఐటీ మండపం, అందులో అగ్ని ప్రతిష్టాపన చేస్తారు. అగ్నికి 7 జవహలు ఉన్నాయి, 7. ఏ ద్రవ్యాన్ని మంత్రపూతం చేసి ద్రవ్యాన్ని సమర్పిస్తామో యజ్ఞ తృప్తి అని ఉంటుంది.
ఆ వేసే ద్రవ్యములు అగ్ని పచనం చేసి ధూమర రూపంలో దేవతలు కనిపిస్తాడు. ఆ పోస్ట్ డొక్కులాంటిది. ఈ మంత్రములు లెటర్స్. వేసే ద్రవ్యములు ఆ దేవతలకు ప్రీతి. నవధాన్యములు, చెడు అంటే పరమాన్నం. 9 రకములు నవధాన్యములు, 9 రకముల శ్రమిదులు. అవి వేసి మంత్రంతో హవనం చేస్తే ఆ దేవతలకి ధూమర రూపంలో, ఆ ధూమర రూపంలో ఆ దేవతల స్వీకరించి మన అభిష్టముని అనుభవిస్తాం. ఏమిటి మనకు అభిష్టము? మనలో 4 రకముల మనుషులు ఉంటారు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. ఆర్తి భక్తులు. కష్టాలు లేని వారు ఎవరైనా ఉన్నారు ఆ ప్రపంచంలో? అష్ట కష్టాలు, 8 రకాల కష్టాలు. సుఖాలు అష్టైశ్వర్యములు 8. స్వామి మేము ఈ కష్టాల్లో ఉన్నాము, మమ్మల్ని కాపాడంటే వాడు ఆర్తి భక్తులు. అర్ధార్థి అన్నీ ఉన్నాయి. 3-4 ప్లాట్లు ఉన్నాయి, 3-4 అంతస్తులు ఉన్నాయి. ఎన్ని అంతస్తులు ఉంటే 1 బెడ్రూమ్లో పడుకుంటాడు, 4 బెడ్రూమ్లో పడుకుంటాడు. ఊరల్లో ఇల్లేవాడు. ఆ మంచిదే పూర్వజన్మ సుకృత మోచి పడిపోతుంది. ధన రూపంలో, వస్తు రూపంలో. తర్వాత ఎవడు అనుభవిస్తాడు? వీడెంత అనుభవిస్తాడు? 1 వంటింట్లో వండుకుంటారా, 4 వంటింట్లో వండుకుంటారు. బాగుంది, అయిపోయింది. 10 గోవిందం 10 గోవిందం మూడమతి అట్లా చెప్పిన వెంటాడా వాడు. శాఖములో కోసం తీర్థమన్నారు. చెవిటోడు ముందర శాఖలు ఉంటాడు. వాడు తిరిగించడు, తిరుగుతారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి. వెళ్తున్నారు ఇది వేసిపోతారు. నాకు ఏం చెప్తాను చెప్పండి. ఇది అర్ధార్థి, 2వ అర్థమును అపేక్షిస్తాడు. అన్నీ ఉన్నాయి, మరి కొంచెం ఉన్నాయి. ఎవడో పురోగతిని తెచ్చుకున్నాం అనుకోండి, పురజైన హితము కోరి ఆ విద్యను అభ్యసిస్తాడు. ఆయన తెస్తే మీకు ప్రణామాలు చెప్పేసి మమ అనుకోండి, మన కుటుంబ క్షామ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాలు వస్తు వాహన కనుక ప్రాప్తి సిద్ధులు రోజు సొమ్ము ఇంట్లో పెట్టుకోవాలి. మరి అలాగైతే ఇంకే మరి అన్ని మాట్లాడాలి. వృక్షము ఈ ఉద్యోగాలు ఎందుకు చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు యోగా ఎందుకు? అవి ఇవన్నీ ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి బాధ. కృషి వరదై ఉండాలి. కృషి లేకపోతే అక్కడి నుంచి వస్తుందండి. ఏం లేదు. ఈడ అర్థాలు. 3వది జిజ్ఞాస. ఏమిటో స్వామి ఎలాగో వాగుతున్నాడు. ఏది నిజం? జిజ్ఞాస అంటే అన్వేషణ, సత్యాన్ని, ఇహమంత్రార్థ పదభోగ విరాగం, నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే విషయాన్ని తెలుసుకునేవాడు. అన్వేషణ 3వది. 4వది జ్ఞాని. ఇందాక చెప్పుకున్నాను కదా, జ్ఞానం అంటే ఆయన తెలుసుకునే విషయం ఏదో ఉంటే అది జ్ఞానం అని పేరు. కమలాక్షుడు అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జవహరి మధురవైరుడు కలిసి మనం శాససాయుకు శరము శరము పువ్వినీరవుడు ఎప్పుడు గురుడు గురుడు హరిని చేరమని తండ్రి. అది జ్ఞానం అని స్వామిని తెలుసుకునేది. ఎంతమంది భౌతికమైన జ్ఞానం కదా, అందరికీ ఎక్కువ ఉంది. ఆ యోగుడికి తక్కువ, వాడికి అది ఒక్కటే ఉంటుంది. అది ఒక్కటే ఉంటుంది. కానీ మనం అందరం వెళ్ళి ఆ గోచర కాదని నిలబడి ఏమిటట కౌపీనవంతు కనుభాగ్యవంతు. ఉత్తరాదిలో సాధువుడు మహారాజు అంటారు. ఆ సాధువు గోచి పట్టుకున్నాడు అప్పుడు, గోచిప్పేసినోడు అప్పుడు, దిగంబరుడు కొందరు, అటయోగులు కొందరు, అగ్నియోగులు కొందరు, తపస్సులు కొందరు, ఉదాసీనుడు, తార్కికుడు, భాష్యకారుడు, భాష్యాలు రాసినోడు కొందరు, రకరకము సబ్జెక్ట్. ఈ కోటీశ్వరుడు అందరూ వెళ్ళిపోయి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి వెనకాతలు కార్లు, లారీలు, బస్సులు. మా ఇంటి వెనకాతలు అమ్మగారు ఉన్నారు, హోమ్ డిపార్ట్మెంట్ అందుకే. ఆ అమ్మగారు ఏంటి పసిమిడ పస్తాక దానికి బస్సులు, పోలీసులు వస్తారు. ఏమిటంటే ఆయన కూడా సన్యాసి మహాత్ముడు శంకరాచార్యుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు, ఆచార్యుడు వస్తే ఏం చేస్తున్నారంటే నమస్కారం. కౌపీనవంతు కనుభాగ్యం. వాడు గోచినాడు కాడు అనుకోండి, సమాజం తిరిగి గోసి కొట్టుకొని తిరిగితే లాభం లేని వారు ఎక్కడో ఉంటారు. వీడేంటంటే కాషాయం ధరిస్తారు. కాషాయం దండమాత్రేణ పూజోల సంశయ. కాషాయం కట్టుకుంటారు, దండం పట్టుకుంటారు. ఆ దండాలు మరి తేడాలు ఉన్నాయి. ఏకిదండి, త్రిదండి, మహాదండి. ఆ దండం పట్టుకోగానే ఈ ఆఫీసులు వీడు ఆ రెండు పాదాలు పెట్టుకుంటారు. అంటే అర్థం ఏమిటి?
కౌపీనవంతో కరుభాగ్యవంతో. ఆయన అందరూ అక్కడికి చేరవలసింది. ఆయనకి ఎప్పుడైనా వీళ్ళందరూ వచ్చిన కాళ్ళకు దండం పెట్టాడు అన్నాడు అనుకోండి, అది ఒక్కసారి పడిపోతాడు కదా. అంతే సంగతి. పెట్టేవాడు ఈశ్వరుడనే భావంతో పెట్టి స్వీకరించేవాడు ఈశ్వరార్పణ చేస్తే ఇద్దరికి గొడవ. ఇందులో ఎవడ గొడవ పడితే గొడవకు తగినటువంటి ఫలితాన్ని వాడు అనుభవించవలసింది. అందుచేత నిమిత్త మాత్రం భవిష్యత్తు సాక్షి. మీరు నిమిత్త మాత్రం అనుకుంటేనే మన రథాన్ని నడుపుతాడు స్వామి. అబ్బా, ఆ రథాన్ని చూడండి, 4 గుర్రాలు పెడతాడు, దానికి ఒక తల్లి ఉంటుంది. ఆ 4 గుర్రాలు ఏమోనో బుద్ధి, శక్తి, అహంకారం. ఆ తాడు ఏదో అది ధారణ. ఈ 4 ఆయన చేతిలో ఉంటాయి. ఆ రథం ఉంటుంది కదా, కృష్ణార్జున రథం చూస్తాం సినిమాల్లో, పాఠాల్లో. దేహం అనే రథం, హృదయమునందు పరమాత్మ ఉన్నాడు. రథమును నిర్వహించుంటాడు స్వామి. దేవో దేవాలయం ప్రోక్త సనాతన. దేహమే ఆలయం, దేహమే రథము. రథము నడిపేవాడు రథసారథి వాసుదేవుడైన శ్రీకృష్ణుడు. ఆ ద్వారం అంటాడు అర్జునుడు. ఆడు నాలా ధర్మం ఎక్కువ అర్జునుడు కదా. మానవుడు ఉత్తముడు ఉన్నతుడే కానీ ముందంతా బాబాగేవా అంటాడు. సఖాభక్తి కదా, ఫ్రెండ్లీగా ఉంటాడు ఇద్దరు. జీవుడే దేవుడు కనుక గొప్ప స్నేహితుడు, పితుడు, స్నేహితుడు, భావ వరుసకి. ముందల్లా బాగా మర్యాద చేస్తాడు. తర్వాత కొంచెం ఎక్కిపోయి ఏ అర్జున, ఏ యాదవ, ఏ మాధవ, ఏ పల్వాడు అనిపిస్తాడు. ఉభయ సేనల మధ్య మమ హరణం తిష్టయామి. 2 సేనల మధ్య నా రథం నిలిపడ్డాడు. ఒకసారి చూసి నవ్వుకుంటాడు స్వామి. ఆయన కోపము లేదు, క్రోధము లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు, దర్పణము లేదు, దార్మికము లేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు పరమాత్మ. ఇప్పుడు ఏ దేవతామూర్తి విగ్రహాన్ని చూడండి, ఆనంద స్వరూపుడు కదా దేవతలు. మందాలు తొక్కాల వాడికి ఎప్పుడైనా ఒక కోపం వచ్చింది అనుకోండి, తాత్కాలికమైనదే, వ్యక్తుల మీద కోపం కాదు, వ్యవస్థ మీద. మనం తప్పు చేస్తే మన అమ్మ అప్పుడప్పుడు ఏం చేస్తుంది, కడపాసించి అలా చెప్తే వినగలడు. అలా ఆ నిమిషమే, ఆ రోజంతా, ఆ ఏడాదంతా, ఆ జీవితాంతం అలాగే అమ్మ మన మీద కోపపడుతుందా. అవ్యాధి కరుణామూర్తి ఆబాల గోప బిందు సర్వాన్నం గల శాసన. ఏ శాసనం అమ్మ దగ్గర పనికిరావే, అమ్మ నా ఉంటుందా. అవ్యాధి కరుణామూర్తి, అడగకుండానే మన సమస్యలను పరిష్కరించే తల్లి ప్రకృతి. అయితే మరి ఆయన పేరేటండి మనకంటే కుదరదు కదా. అమ్మకు 2 గుణములు ఉన్నాయి. ఆశ్రయిస్తుంది, ఆశ్రయిస్తుంది. మనం ఆశ్రయించాము అమ్మని, మనల్ని అనుగ్రహిస్తుంది. ఆమె పురుషుడైన పరమాత్మను ఆశ్రయించింది. ఆమెకు 2 గుణములు ఉన్నాయి. అందుకే మహావిష్ణు చిత్రపటాల్లో అమ్మ పాదాల దగ్గర, ఆ స్వామి పాదాల దగ్గర అమ్మ ఉన్నట్టు చూపిస్తారు. పరమశివుడు పటం ఉందనుకోండి, అర్ధనారీశ్వర తత్వం అమ్మలో సగభాగంగా చూపిస్తారు. అంటే అమ్మతో కూడి స్వామితో కూడిన అమ్మ. అందుకనే మన రథాన్ని నడిపించేవాడు పరమాత్మ. అన్నీ చూస్తాడు. మన కర్తృత్వం ఉన్నట్లయితే ఒక చూసి ఊరుకోండి. మన కర్తృత్వాన్ని కోల్పోయామనుకోండి, మన నామను తానే నడిపిస్తాడు. మనకి ఏది అవసరము, ఎంత అవసరము, ఎప్పుడు ఏది ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు. మనందరికి అలాగే ఇస్తున్నారు. ఎందుకంటే మన అమ్మ దగ్గర పెరిగారు కదా మనందరం. మన అమ్మ దగ్గరే మనం అందరం పెరిగారు. మన అమ్మ దగ్గర, మన అమ్మకి, మన అమ్మమ్మకి, మన తాతమ్మకి, మన ముత్తాత, అందరి అమ్మలకి అన్నయ్య, ముగ్గురు అమ్మల, మూడపుటమ్మ, చాలా పెద్దమ్మ, కడుపారెడు పుట్టిడి అమ్మ, కవిత్వ పటుత్వ సంపదించే పుట్టామాయమ్మ, పెద్దమ్మ. ఆ అమ్మ ఉందే, ఆ అమ్మ మన అమ్మకి ఎంత తిరిగితేటప్పుడు ఎంత కరుణ ఉంటే అమ్మకి ఎంత ఉంటుందండి. మనందరం అమ్మఒడి ఎలా పెరిగాము. తెలియనప్పుడు పాలు ఇచ్చింది స్థానంలో నుండి, తెలిసిన తర్వాత కొంచెం వేడి అన్నంలో ఉప్పు, పంచదార, బెల్లము, లేకపోతే 1000 పెసలేసి పెట్టింది. అన్నం కొంచెం తినకపోతే గిల్లి కడపాస నుంచి బొగ్గలు నింపి అన్నం. మరి కొంచెం పెరిగి పెద్దోడైన తర్వాత ఏం చేసిందమ్మ, కొంచెం ఆవకాయ వేసి
కొంచెం అన్ని ఇప్పుడు కారం చనిపోతాడు కదా, మరి కొంచెం పెద్దోడే. ఎప్పుడు పప్పు అన్నమైనా ఆనకాయ అన్నమైనా కూరలు తిను, విటమిన్స్ లోపిస్తే వ్యాధులు వస్తాయరా అని అన్ని రకాల కూరలు కొంచెం ఉప్పు కారం తగ్గించి, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, అది తగ్గించుకుంటే బ్యాలెన్స్ అవుతుంది మన జీవం. కొంచెం తగ్గించి అవన్నీ కలిపి పెట్టి మనం ఈ శరీరాన్ని ఇచ్చినాము. మరి ఈ శరీరం ఇచ్చినమ్మ ఎంత కరుణామూర్తో, కవిత్వం, పటత్వం, సంపదలు అన్నీ అమ్మ ఇస్తుంది మనకి. మరి అమ్మ కదా కరుణ మన ఎందుకు? అందుకనే అమ్మని స్తోత్రం చేయి. స్తోత్ర ప్రియ స్థుతి. మరి మన మధ్య బాగుండాలి అంటే అమ్మని స్తోత్రం చేయాలి, అమ్మను ఆరాధించాలి. ఆరాధించడం ఇంత అఖండం అక్కర్లేదు. అమ్మా అని నోరారా ఒక్కసారి ప్రార్థన చేస్తే పలుకుతుంది. మన అమ్మాయిగా అంటే నాకు ఎన్ని పనులు కాదు, మేడం వాళ్ళకి వెళ్ళిపోతే కింద పిల్లడు ఉయ్యాలు వేసేసి, మా అపార్ట్మెంట్, మా వాడి అపార్ట్మెంట్లో ఉన్నాడు మహాదేవ్ టెన్షన్లో కూర్చుని పడిపోతే ఉయ్యాలు వేసి పైకి వెళ్ళిపోతే అమ్మ పాలిపోయినా ఇంకా అంత జ్ఞానం లేదు, చదవాడు కదా, పనిలో ఉంటారు. పనివారు ఉంటారు కానీ వాళ్ళు ఏ పని మీద పెడతాం ఆ పని చేస్తారు. అన్ని పనులు మనం చేసుకోలేము కనుక కొన్ని పనులు కొందరు కాదు, శ్రమజీవులు కావు. మరి వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం? పంచుద్దా, తొడవడానికి డబ్బులు, కడగడానికి డబ్బులు, వండడానికి డబ్బులు, అన్ని రకాలు అన్ని సదుపాయాలు కావాలి జీవుడు. ఆ బుద్ధుడు ఊరేస్తుంటే ఎన్ని పనులు కదా రాకుండా ఏడుపు కలగానే హృదయం స్పందించండి. వచ్చి అడుగుతూనే అనుభూతంగా తీసుకుంటుంది. ఆ ఆయన తీరుకుంటూ చూడండి, బాబుని పట్టుకోండి, పోపు మారిపోతుంది. ఈ ఇద్దరు అందుబాటులో లేకపోతే ఆ పని అమ్మాయి సభ పట్టుకోవాలి. అబ్బా ఎంత కరుణో అప్పటికి మనమ్మ ఏడాది పోతే మాత్రం పట్టించుకో, తన పని తల్లి పడుకున్నాడు, ఆడుకున్నాడు అని చేస్తాం. మనం ఏడాది అమ్మా అని స్తోత్రం చేయాలి, అమ్మ ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే తన హృదయం కరిగిపోతుంది. అమ్మ గుణం అది. అమ్మకు 6 గుణములు ఉంటాయి. 6వ గుణం అమ్మకి ఆగ్రహమైనగా ఉంటుంది, అనుగ్రహమైనగా ఉంటుంది. ఆగ్రహం గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి. అనుగ్రహం కోరుకుంటున్నాం కనుక ఆవిడ కోపతాపాలు మనకు తెలుసు. ఆ కోపం ఎవరి మీద తెలుసా? మనలో ఉన్న రాక్షసులను సంహరించడానికి. మనలో 9 మంది సురులు ఉన్నారు రాక్షసులు, వారిని సంహరించడానికి అప్పుడు ఇప్పుడు కరుణామూర్తి, అవ్యాధి కరుణామూర్తి స్తోత్ర స్థితి మరి అమ్మని స్తోత్రం చేసుకున్నారు. ఇప్పటివరకు అలవాటు ఉంటే మనం అంటాము, లేకపోతే వైదిక బ్రాహ్మణులు తెచ్చి వర్ణిస్తాం. మా తరపుని మీరు ఈ పూజ చేయండి, స్తోత్రం చేయండి, జపం చేయండి, లాయర్ గారి వకాల్తా ఇచ్చినట్టు. ఎందుకంటే నేను లా చదవలేదు, లా పట్టాలి నాకు లేదు కనుక లాయర్ గారికి నేను ఇది ఇస్తాను, ఆ తరపును వాదించున్నాను, అప్పుడు వాదిస్తున్నాను. వారు పురోహితులు ఉంటారు కదా, వారు మన తరపున జపము తర్పణము అలా అభ్యసించారు. వారికి వర్ణిస్తే మనం తరపున చేస్తాం, దానికి వస్తారు తర్వాత. అందుకని అవన్నీ మనం చేయలేము కనుక స్తోత్రం చేయలేము, చేయించుకుందాం. అన్నీ చేయలేము, నేను వినగలం కదా, అనగలం, అనలేకపోయినా వినగలం కదా, తినగలం కదా. రోజుకు తింటే శరీరానికి పుష్టిని పుష్టిని అంటే శక్తి తరంగం ఉంటుంది, మనల్ని రక్షిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది శక్తి, అనంతమైనటువంటి వ్యాపకమైన పరాశం. ఇప్పుడు ఇది ప్రకృతి ఉపాసన. అమ్మకు 2 గుణములు ఆశ్రయిస్తుంది, మనం ఆశ్రయించిన వాళ్ళు అనుగ్రహిస్తుంది. రేపు వసంతరావరాత్రి, శ్రీరామనవమి, అప్పుడు పురుషుడుగా స్వామిని ఆరాధన. ఇప్పుడు దుర్గా సప్తశతి, చండీ సప్తశతి 700 శ్లోకాలు. అప్పుడు పురుషుడిగా ఉపాసించేటప్పుడు 700 శ్లోకాలు భగవద్గీత. అక్కడ శ్రీమద్ భాగవతం, ఇక్కడ దేవీ భాగవతం, ఇక్కడ సప్తశతి. అమ్మగా ఆరాధించుకుని ఒక మాట, నాన్నగా ఆరాధించుకుని ఒక మాట. అప్పుడు పురుషుడిగా అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన రామచంద్రమూర్తిగా ఆరాధించుకుంటాం. రాముడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు, ఒక్కటి చెడ్డ గుణము లేని వాడు. పురుషోత్తముడు
మర్యాద పురుషోత్తముడు, మామూలు పురుషోత్తముడు కూడా కాదు, పురుషుల్లో ఉత్తముడు చాలామంది ఉన్నారు. కానీ మా స్వామి పురుషోత్తముడు, పురుష శ్రేష్ఠుడు, అనంత కళ్యాణగుణ సంపన్నుడు, మా కోదండపాలి దశరథరాముడు. ఎంతమంది స్వామిని ప్రార్థించి తరించారు. అవన్నీ వింటూనే ఉన్నాం. పోనీ అనలేమనుకుని వినండి. మొదట అన్నిటికన్నా మొదట భక్తి శ్రవణం వినాలి, వింటే కదా తర్వాత ఆచరణ. అందుకనే అప్పుడు వసంత నవరాత్రి కూడా స్వామిని ఆరాధించుకొని కళ్యాణం వచ్చాం. ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తాం. ఏమిటి కళ్యాణం కట్టము? కళ్యాణం ఏమిటండి స్వామికి? మనలాగిన ఆయన కూడా వికారాలు ఎన్ని ఉన్నాయో అనుకుంటుంది కొంతమంది. ఆయన కళ్యాణం లోక కళ్యాణం. ఆ మధ్యలో ఉన్న పురుషోత్తముడు జ్ఞానశక్తి, విరూపాశివుడు, శ్రీదేవి, భూదేవి, జ్ఞాన ఇచ్చాశక్తి, క్రియాశక్తి. అది వైదిక మార్గం. ఇక యోగ మార్గంలోకి వెళ్ళామనుకోండి, ఏడా పెండ సుషుమ్న, ఇది జ్ఞాన. ఏడా పెండ ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి, ఇది అగ్ని. అగ్ని జ్ఞానములకు సాంకేతం. ఈ మూడింటిని కలపాలి. అదే కుంభమేళ, మహాకుంభమేళ మనం చేసుకున్నాం కదా, అది బాహ్యం, ఇది అంతర్గతం. దేశికపూరకమును పూరించి నాసికాగ్రమునందు దృష్టిని బ్రహ్మము సత్యమని భావముంది విద్యా జగముపై భ్రాంతి పడి ఎవడుండి లేనట్లుండగలడో నవ్య తనబోని వాడు అంటాడు, తింటాడు, అన్నీ మరణాలు చేసుకుంటాడు. స్వామంతోటి కాడు రోజు మరణాలే ఉంటాడు. బోధ రూపుడే చేస్తాడు, బోధించినప్పుడు బోధ చేస్తాడు. ఆచరించాలి కదా. ఆచార్యుడు అంటేనే ఆచరించి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఆచార్య ఆరాధన ఉంది, డైరెక్ట్గా మనం అనలేము. ఆచార్యుడు అంటే గురువు. స్వామి ద్వారా అతడు ఆచరిస్తాడు, అతడు అనుభవిస్తాడు. క్రీడాకండులు పద్మాసనముపై వీలైతే పద్మాసనముపై ప్రాణములు బిగించి రేచకపూరకములు కుమ్మించి నాసికాగ్రమునందు దృష్టి నిలిపి బ్రహ్మము సత్యమని భావముంది మిథ్యా జగముపై భ్రాంతి విడచి ఎవడు ఉండి లేనట్లుండగలడో నవ్య తరబూరి వాడు సదా వాడే యోగాభివృద్ధి. ఆ యోగం ఎప్పుడే దర్శిస్తాడో జ్ఞానం ధనంతట లేకుండా జ్ఞానం కైవల్యానికి మారుతుంది. అయితే బాహ్యంగా వెళ్ళేది ఇక్కడ కుంభమేళ. మహాత్ములందరూ ఎప్పుడైనా కుంభమేళ, అర్ధమేళ, ఏవో రకరకాలు ఉన్నాయి కదా. ఎక్కడెక్కడో ఉన్న మహాత్ములు అందరూ వచ్చి ఆ పర్వదినములు, ఆ పర్వకాలములు, ఆ గ్రహ సంచారములు అవన్నీ వచ్చేటప్పుడు వాళ్ళు ముందుతారు. మొట్టమొదటి వాళ్ళే. ఆ తర్వాత మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. వాడి పాద ధూళి మన శిరమును దాచితే మన ఒంటికి పడుతుంది, మనసుకు పడుతుంది. ధూళి పరమ పవిత్రం అవుతాం. మనం ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు వేడుకుంటా ఆచమనం చేయమంటాడు. 2 నీళ్ళు మేత చదువుకుంటాడు. పరిశుద్ధులు కావాలి. మొదట పవిత్రమైన వస్తువులు తాకడం. మనం అపరిశుద్ధులు మాయా ప్రపంచంలో తిరుగుతాం, తిరుగుతాం, అనరాయని వంటాం, తినరాయని తింటాం, తాకరాయని తాకుతాం. మలినంతో కూడుకున్నట్టు మలినరహితులు కావాలి అంటే పరిశుద్ధి కార్యక్రమం. దాన్ని పుణ్యాహవచనం అంటారు. పుణ్యాత్ములుగా స్థల శుద్ధి, స్థాన శుద్ధి, పాత్ర శుద్ధి, ఇవన్నీ శుద్ధి చేసుకోవాలి. అందుకని అలా చేయగలిగిన వారు యోగం, ఇలా చేయగలిగిన వాడు భక్తి, కర్మ, అలా చేయగలిగిన వాడు జ్ఞాని. ఇవన్నీ 4 మార్గలు. ఈ బిల్డింగ్ కట్టడానికి 4 పిల్లర్స్ వేయవలసిందే. ఒక్కటి 20 స్తంభం మేడకి కలకత్తాలో ఎక్కడ ఉంది అవురా బీచ్ ఒక్కటే ఉన్నప్పటికీ అన్నీ దీనికి లింక్ అవుతాయి. 4 పిల్లర్స్ వేసి ఎంత బరువైనా ఎంత కట్టుకుంటావు నీ అవకాశాన్ని బట్టి అంత దృఢముగా వేయాలి. నువ్వు స్వామిని తెలుసుకోవాలనుకుంటే దృఢమైన పునాది ఉండాలి. అందుకని ఈ మార్గములన్నీ మన ఆది ఋషులు మనకు అందించారు కనుక మనలాగే ఉన్నాడు, మనలాగే తిన్నాడు, మనలాగే తిరిగాడని కానీ మనం మరుపు చెందినట్లయితే ఆ పరావిద్య మనకు పట్టుబడి
పెద్దలను ఆశ్రయించి విషయాన్ని తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించడం. యత్న ప్రయత్నం మానవ ధర్మం. జయాపజయం దైవాధీనం. ఆయన కృపా సముద్రుడు వదిలి నవే భక్త ప్రణశ్యంతి. నన్ను ఎవడు ఆశ్రయిస్తాడో వాడిని బాధ్యత నాది. ఎప్పుడట సర్వధర్మాన్ని పరిత్యజ్యం మామేకం శరణం వర్జించు. నా బాధకుడు ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడిని ఆశ్రయామని. అది అవతారం. మనం ఉద్ధరించడానికి వచ్చేది అవతారం. అనేక బాధలు వస్తాడు. ఇప్పుడు రామకృష్ణ అవతారంలో రావడానికి సమయం కాదు, రాడు. ఆచార్యుడిగానే రావాలి తప్ప అంత అవసరం ఇప్పుడు లేదు. అంత అవసరం అంటే అంతకు మించిన అవసరం ఉంది. అప్పుడు నలుగురు ముగ్గురు రాక్షసుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, అంటే ఎవరివాడు కంసుడు, శిశుపాలుడు, యుగానికో నలుగురు ముగ్గురు 10 మంది 9 మంది రండి. మరి ఇప్పుడు అందరిలోనూ రాక్షస ప్రవృత్తి. మరి తన సృష్టిని తాను నాశనం చేసి కట్టులు కట్టాల గురించి తగ్గిస్తాడు. మరి ఏం చేయాలి? ఆచార్యుడిగా వచ్చి బోధరూపుడై నిద్రాణమైన శక్తిని మేల్కొల్పి ఈ స్వస్వరూప జ్ఞానాన్ని అందిస్తాడు. ఇలా ఎల్లంటారు ధర్మాన్ని ప్రబోధిస్తాడు. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు ఆచార్యుడిగా వస్తాడు స్వామి. దాన్ని ఎలా ధర్మస్య గ్లానిర్భవతి భారత విజ్ఞానమధర్మస్యామ ఆత్మానం. మనం మీరే సృష్టించుకుంటారు. మనందరూ పుట్టింది మనకు తెలిసి అమ్మానాన్ని కలిగి పుట్టాము. బ్రహ్మయ్య శరీరం, స్వామికి శర్మయ్య శరీరం. వాడే ఒక తల్లి గర్భాన్ని ఎంచుకుంటాడు. కౌశల్య, సుప్రజ, రామపూర్వ, సంధ్యా, ప్రవర్తన. పూరి పుట్టపతి స్వామి అనుకుంటే ఈశ్వరాంబాసుత శ్రీమాన్ పూర్వ సంధ్యా ప్రవర్తన. అమ్మ గర్భాన్ని ఎంచుకుంటాడు. అమ్మను కలుసుకుంటూ స్వామిని తెలుసుకుంటాడు. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఇది ఆచార్య ఆరాధన ప్రస్తుతం మనకి. స్వామి రాడు. ఈ ఆచార్యులు మళ్ళీ 8 రకాలు ఉన్నారు. 8 రకాలు ఉన్నారు గురువులు. బోధగురు, జ్ఞానగురు, యోగగురు, కామ్యగురు, కర్మగురు, నిషిద్ధగురు, వీధిత గురువు, మాయ గురువులు ఉన్నారు. తాగుబోతులు, తిరుగుబోతులు రకరకాలు. బోధ గురువులు ఉన్నారు, జ్ఞాన గురువులు ఉన్నారు, యోగ గురువులు ఉన్నారు. ఇక్కడే మనం రాపత్తి రామారావు గారు యోగ గురువు తెలిసిన వ్యక్తి వరకు ఉపయోగం చెప్పాడు. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. పతంజలిగా వచ్చి అందించాడు యోగ మార్గం. ధన్వంతరిగా వచ్చాడు, భాషలు ఇచ్చాడు, మెడిసిన్స్. స్వామి 21 అవతారం, ఏకవంశీ అవతారం వచ్చాడు పరమాత్మ. నారదుడిగా వచ్చాడు. నారదుడు కూడా నారాయణ అవతారమే. మన సామాన్యంగా దశావతారాలు చెప్పుకుంటాం కానీ దశా పద్ధతులు 21. నారదుడు కూడా ఆయన, కపిలుడు ఆయన. నారదుడిగా వచ్చి నారద భక్తి సూత్రములు అందించాడు. పతంజలిగా వచ్చి యోగ మార్గాన్ని చెప్పాడు. ఇవన్నీ దత్తాత్రేయుడిగా వచ్చి త్రేతాయుగములో తంత్రము, మంత్రము, యోగం ఊహించాడు ఆయన. ఎందుకంటే త్రిమూర్త్యాత్మక రూపుడు కనుక. వ్యాసుడిగా వచ్చి 14 వేదములు, 18 పురాణములు విభజించి అందించాడు వ్యాసుడు. వ్యాసుడు నారాయణ, దత్తుడు త్రిమూర్తి స్వరూపుడు. ఈ పుస్తకం మీద ఉన్నవాడు దక్షిణామూర్తి. ఇది ఆదిగురు. ఈ పరంపర మనం ఎప్పుడైనా చెప్పుకుంటే అభ్యాసం ఉన్నవాడు, అలవాటు ఉన్నవాడు. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇతర ఆదిగురు దక్షిణామూర్తి. సదాశివుడు ఎప్పుడు ఉన్నవాడు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలిసేమో చెప్పండి, దాచుకుంటారు. మీరు చెప్పినది జతనముగా దాచి చదివి రత్నాల హారముకు రసికులు కలము నాకు ఇష్టం కనుక రాసుకుంటాను, చదువుకుంటాను. నాకు డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. తెలియదు మనకి. ఇది ఆదిగురు. ఇది కృతయుగం నాడు. యుగములు మళ్ళీ మార్పులు ఉంటాయి, పోర్చుకోలేదు. అలాగే ఆ యుగములు ఆయన వస్తారు. దక్షిణామూర్తి. దత్తాత్రేయుడు త్రిమూర్తాత్మకుడు, వ్యాసుడు నారాయణుడు, శంకరముడు ఒక శంకరం, కలియుగముడు శంకరుడు వారు.
శంకరాచార్యుడుగా వచ్చి అందించారు. వచ్చి అహం బ్రహ్మస్మి వేదమంత్రాలు చెప్పేశాడు. ఆయన వేదమంత్రాలు చెప్పేసేప్పటికి స్వామి పూర్తాన్ని ఎక్కువైపు అహం బ్రహ్మస్మి తత్వమసి పూజలు జపములు ధ్యానం ఎవరి పట్టు కూడా అహం బ్రహ్మ అంటున్నాడు. అప్పుడు మరి నారాయణుడు దయాసముద్రుడు కనుక తన పాలుపైనటువంటి ఆదిశేషుడు పంపించి ఆయన రామానుజులుగా వచ్చి అద్వైత మతానికి విశిష్టతను కల్పించి విశిష్టాద్వైతులను వదులుతాడు. అద్వైతమే విశిష్టత కల్పించి భక్తి మార్గాన్ని మళ్ళీ ప్రవేశించాడు. అది నారద భక్తి సూత్రాలు అందించాడు. నారద భక్తి సూత్రములు యోగ సూత్రముడిది. అందుకని నారాయణుని యొక్క అవతారమే నారదుడు. శంకరుడు లోకశంకరుడు, శంకరాచార్యుడు ఈశ్వర అవతారం. ఈశ్వరుడు 2 సార్లు వస్తే నారాయణుడు 2 సార్లు వస్తాడు. దత్తుడు 3 త్రిగుణాత్మక రూపుడే కానీ నారాయణ శక్తి. అందుకని ఎందుకు అత్రి అనసూయకు పుట్టాడు మనకు. అత్రి అనసూయ అసూయ లేని అమ్మకడుకు ఆ కథంతా మీకు అందరికీ తెలిసిందే. అందుకనే ఆచార్య ఆరాధించుకుంది. గురువు ద్వారానే పరమాత్మను తెలుసుకోవాలి. పుస్తక జ్ఞానము మస్తకాలు చెడిపోతాయి. మతములు ఎక్కువైపోయాయి కదా ప్రపంచంలో. మతములు వారికి సమ్మతమైన మత మర్యాదలను పోషించుకుని అనేక గ్రంథములు రచించి కలహించుకుంది. మత ప్రవక్తులు వచ్చిన తర్వాత ఈ మతాలు కాదు. అంతకుముందు మతము లేదు. మనది భారతీయ సనాతన సంప్రదాయం. మనది సనాతనమైనటువంటి సంప్రదాయం. మత ప్రవక్తులు ఎప్పుడు వచ్చారు? ఎక్కడో అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత మతంలో రూపాలు మత గ్రంథాలు రాసి కలహించుకుంటారు. నా మతంలో నీ మతంలో వాటితో మనకు పనిచేయదు. కానీ ఉంది సర్వమతంలో సమైక్యత, సర్వమానవ సౌభాతృత్వం. అందరిని మనుషులవే ప్రేమించండి, ప్రేమించబడతారు. ద్వేషించండి, ద్వేషించినట్టు ద్వేషిస్తే కలహం. ద్వేషించింది కూడా స్వారీగా చేయగలగడం. స్నేహం ఏర్పడుతుంది, మనసు కలపండి, మనిషిగా బాగుతారు. అంతా అందరి విశ్వైక కుటుంబం మనదంతా వాసుదేవుడి కుటుంబం. వాసుదేవుడు అంటే ఎవడు? జీవుని వసించేవాడే వాసుదేవుడని చైతన్యం. దానికి రకరకాల పేర్లు పెట్టాడు. వాసుదేవుడు అంటే ఎవరు? జీవులు ఎందు వసించే చైతన్యము. అతడే పరమాత్మ. అందుకని సర్వం కలివిదం బ్రహ్మ. మనమంతా ఒకటే. మన మతం ఏమిటి? సమ్మతం. దాని పేరు సనాతనం. అది ఎప్పుడుదో ఎవడు స్థాపించాడు? మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత మహమ్మదీ మతం, జీసస్ వచ్చిన తర్వాత క్రైస్తవ మతం, భగవాన్ బుద్ధుడు వచ్చిన తర్వాత బౌద్ధ మతం, మహావీరుడు వచ్చిన తర్వాత అదొక మతం, ఇదొక మతం, జొహరాష్ట్రుడు వచ్చిన తర్వాత జొహరాష్ట్రీయుడు. అబ్బో ఎన్ని మతాలు! మన మతం నిలబడుతూ తరతరం జగజగం ఎప్పటిదో. అందుకని మనది భారతీయ సనాతన ధర్మం. హిందూ మతం కాదు. సింధు నాగరికత వచ్చిన తర్వాత హిందువుగా ప్రవర్తింపబడ్డాం, హిందువులు అంటున్నాం. కానీ మన హిందువులే కాదు, సనాతనలు. మరి సింధు నాగరికత వచ్చింది హిందువులే కాకపోతే లేదు. ఆ తర్వాత అందరూ కూడా కొంచెం మళ్ళీ పెడసరం మనుషులు వచ్చారు, దానిలో కూడా పెట్టారు. మళ్ళీ రామదండు, క్షేమదండు, ఆదండు, అందరూ 3 కథలు. కానీ అది కావాలి. ఇతరుడు మన మీద దండయాత్రకు వచ్చినప్పుడు మనం రక్షించుకోవాలా అనేటప్పుడు మనకు ఒక సమైక్యత కావాలి. మనం అందరం ఒకటైతే జపాన్ లేదు, ఆఫ్రికా లేదు, మనదంతా ఖండములుగా విభజించుకున్న భార్యావర్తని పుణ్యము. ఇది తక్కువ, ఇది యోగము. ఎక్కడే పుట్టారండి ఇక్కడ భారతీయ సనాతన సంప్రదాయం. ఉదాసీనుడు ఎక్కడే, పండితులు ఎక్కడే, భజనుడితులు ఎక్కడే, భక్తులు ఎక్కడే, యోగులు ఎక్కడే, భోగులు ఎక్కడే, విరాగులు ఎక్కడే, ఆసియాఖండమే. ఆ ఖండములుగా విభజించుకున్న వ్యవహారం కోసం. అందుకని ఆర్యావర్తని పుణ్యభూమి. హిమాలయాలు ఎక్కడే ఉన్నాయి. అక్కడ సిద్ధులైనటువంటి ఋషులు ఉన్నారు, ఎప్పటికీ శరీరదారులుగా ఉన్నారు. అదే శంబల అనే ఒక శంబల గుహలు ఉన్నాయి. వాడి సిద్ధ గురువు
ఎప్పుడు ఏ శరీరం కావాలంటే ఆ శరీరంతో వస్తారు. ఎవరు మన జీసస్ కూడా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దీన్ని ఉంచండి మళ్ళీ తిరిగి వస్తానని మరి తిరిగి వచ్చాడు. హిమాలయాలు తపస్సు చేశాడు, రామును పెంచాడు, కరుణామయుడిగా జీవించాడు. ఆయన అనుచరులు మతంగా పెట్టుకుని పోట్లాడుకుంటుంది. వాళ్ళ మీద గురుసుల మీద ఏదో ట్యాబ్ల మీద అన్ని రాసు వాటర్ ట్యాంకుల మీద అది కాదు. జీసస్ అలా చెప్పలేదు. రామ కరుణ సిద్ధి పొందాడు భగవత్ అనుగ్రహం చేత. 2 రొట్టె ముక్కలను పనిచేశాడు. తన హస్తము తాకితే రోగిష్ఠుడు దీర్ఘాయుష్యవంతుడయ్యాడు. ప్రేమించాడు, ప్రేమించబడ్డాడు. మతపరం తాగి కాదు, శుభవార్తలు ఏం పెట్టుకుని పూర్తయ్యాడు. దయామయుడు బుద్ధుడు కూడా బుద్ధి ప్రధానం. ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం. సంఘం అందులో ఒక దొరుకుతారు. మళ్ళీ నా సిద్ధనాగార్జునుడు అప్పుడు నాగార్జునుడు, మన నాగార్జున నాగార్జునుడు అయితే సిద్ధనాగార్జున తాంత్రిక నుంచి నేర్చుకున్నాడు. తారాదేవి ఉపాసించాడు. అది సిద్ధ సంప్రదాయం. మళ్ళీ అందులో కూడా తేడాలు పుట్టాయి. దీనయానము మహాయానము. ఎవరైతే సంఘం చేత వేయబడిన వారు అందరూ ఉన్నారో అధీనయానం. అప్పుడు మళ్ళీ అంబేద్కర్ వచ్చి మళ్ళీ అన్ని కనిపెట్టి అనుకోండి. దీనయానము మహాయానం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ మహాయానం, కతిమూలందరూ హీనయానం. నీకు మరి ఎవరు తీసుకుంటాడు అంటే అది నిజంగా ఉన్నది ఒకటే మానవ జాతి. అందుకని మనం సర్వమతమైన సిద్ధాంతం, సర్వమానవ సౌభాగ్యం, సంఘం ఎంత తపస్సు చేసి బౌద్ధికుచ్చైన బోధుడు కూడా సంఘం శరణం చేస్తారు. ధర్మంగా జీవించారు. రామయ్య జీవనం. మీ అందరూ పుణ్యాత్ముడు ధన్యాత్ముడు. ఈ సమయాన్ని స్తోత్రం చేసుకుంటే నేను తీసుకున్నాను. మన్నించండి. నాకు తెలిసిన మాటలు మీ ముందు ఉంచాలని అభిలాష. ఎందుకంటే జరిగితే మొలక తెస్తాయి, పక్క వాళ్ళకి వస్తే పంట వికసిస్తుంది, అనుభవం. అందుకనే ఇందాక మనం ఆ 4వ వాడి గురించి చెప్పుకున్నప్పుడు కాపు విశ్వానికి అన్నదాత. వాడు సుఖంగా ఉంటే సమస్త జీవుడు సుఖంగా ఉంటుంది. పోట్లాడు కాదు, అన్నం పెట్టాలి. నేనున్నాను అనుకోండి, అనుకుందాం ఊరికి జాతి బ్రాహ్మణ శేద్యము, సూత్ర పౌరుత్యము రాజించము. నేను వ్యవసాయం చేయలేదు. మరి ఎవరైనా నేర్చుకున్నారని నేర్చుకున్నట్లే ఉండదు. సహజమైన గుణం కాదు. అందుకని ఈ జగత్కంతకి ఆధారము హరికుడు. వాడిచ్చిన ఆహారం ఉంటే ఈ సమస్త జగత్తు. కలిసి అయిపోతే తర్వాత ఎవరు ఆధారంతో అవుతారు. మళ్ళీ దయామయుడు భగవంతురావు నుంచి వాసుదించాడు. మిగతా శుభ్రుగా అది లేడు. ఎవరు ఇంకొకటి అర్థం నేనున్నాను అంటున్నాను. అంటే ప్రకృతిని పాడు చేసుకున్నాం. న్యాచురల్గా లేనటువంటి ప్రకృతిని అంత పాడు చేసేసుకున్నాం కనుక మనతో స్వాతంత్రం వనాలు లేవు. అంటే ఆహార శుద్ధం, సత్వశుద్ధి, సరైనటువంటి శుద్ధమైన ఆహారం లేదు, కలుషితం, అంతా కల్తీయే. పాలు నీరు ఆ వాటర్ తెచ్చుకుని తాగుతాను. ఎంత కల్తీవంగా ఉందో తెలియదు. ఆ శరీరం నీటి కన్నా అద్దారు, ఆ బావి నీటి కన్నా అద్దారు. కెమికల్స్ శుద్ధి మాట్లాడుతున్నారు. మరి తప్పదు. అందుకని ఆ రోగాలు పుట్టారు, డాక్టర్ పుట్టారు. మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. రాముగా జీవించండి, ప్రయత్నించండి. మానవులను కనుక, రామస్వరూపులను కనుక ప్రేమిస్తే ప్రేమించబడతాం. ఎంత ముక్కులేదు. నమస్కారం సార్, తప్పు చేసిన సారీ సార్ అంటే ఆ బ్రిటిష్ వాడు వచ్చిన పదం ఇచ్చాడు. సారీ, పర్వాలేదు, ఓకే ఓకే ఓకే. మన సంస్కారం అది కాదు, నమస్కారం. ఈ నమస్కారం పెద్దలను చూడగానే ఎందుకు ఈ నమస్కారం అంటే మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. పెద్దలను గౌరవించదు. ఈ నమస్కారం వల్ల వాడికి ఏమొచ్చింది? నువ్వే సంస్కరింపబడతావు, నీ బుద్ధి మారుతుంది. ఆ స్వామిని సేవించేవాడు ఉంటాడు, పూజారి అనుకున్నాడు.
స్వామిని పూజిస్తాడు కానీ పూజారి చూడగానే పంతులు గారు నమస్కారం అండి, పూజారి గారు బాగున్నారా, అది ద్వేషించిన ఎవడైనా ఉంటే హలో ఏడు సంగతి పూజించు. మరి కొన్ని ఉన్నాయి నమస్కారం అంటే సెక్యూరిటీ లేదు, అదొక పద్ధతి. అక్కడ క్రమశిక్షణ అది అవసరం పరుగులెట్టేటప్పుడు. ఇక్కడ ఆధ్యాత్మిక జీవనంలో నమస్కారం సంస్కారం, దానికి 12 విధాల నమస్కారాలు ఉన్నాయి. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు కలియుగం కనుక ఇవన్నీ అందరూ చేయగలుగుతాము చేయలేమో అని భగవానుడు కలియుగంలో స్మరణాన్ముక్తి నోరాన హరి భజన చేయరా నారాయణ హరి అనరా, ఏదో నామం కలియుగంలో కలిసంతరణ మహామంత్రమని బ్రహ్మగారు వాచ శ్రీరామ రామ రామ ఈశ్వర వాచ శ్రీరామ రామ రామేరే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామ. కృష్ణమంత్రం చేసుకోండి, హరే కృష్ణ 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 హరే హరే నమస్తే. నేనేం వేదాక్షరాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, భక్త సులభం నామం చెప్తే చాలు స్వామి పొంగిపోతాడు. ఎవరు పొంగిపోరండి? మిమ్మల్ని కీర్తిస్తే, మిమ్మల్ని కాకాలు కొడితే మీరు పొంగిపోరు. ఎవడైనా పొంగనవాడు ఉంటాడా? దయామయుడు స్వామి కనుక స్వామిని ప్రార్థించుకుందాం. ఈ సమయాన్ని నేను తీసుకుంటే మంచి ఇప్పుడు సంకీర్తన చేసుకుందాం ఒక అరగంట, తర్వాత మంగళహారతి పారాయణ అయిపోయింది, తర్వాత తీర్థ ప్రసాదం. అయ్యో నారాయణ ఈ యుద్ధం